రండి రండి ఆలస్యం చేస్తే ఆశాభంగం బై వన్ గెట్ వన్ అని ఇయర్ అండ్ సేల్స్ గురించి వింటున్నాం కదండి. అలాగే ఈట్ వన్ గెట్ మోర్ బెనిఫిట్స్ అనే దోశ గురించి చెప్పబోతున్నాను. ఏంటే దోశకి ఆ పేరు పెట్టావని అనుకుంటున్నారా? ఇందులో చిన్న కథ కాదండి, ఎన్ని వేసానో తెలుసా? అటుకులు, ఓట్స్, రాగులు, కొర్రలు, సామలు, అదికలు, కిన్వా రైస్, అలాగే కొంచెం వైట్ రైస్, డైజెషన్ ప్రాబ్లం రాకుండా కొంచెం మెంతులు, అలాగే జీలకర్ర, ఇవన్నీ బాగా కడిగేసి 6 గంటలు నానబెట్టి తర్వాత రుబ్బుకున్నారనుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ వేస్తే దోశ బ్యాటర్ అవుతుంది, వాటర్ కొంచెం తక్కువ వేస్తే ఇడ్లీ బ్యాటర్ అవుతుంది. రెండు కమ్మగానే ఉంటాయి. సో 6 గంటలు నానబెట్టేసి నేను మంచిగా రుబ్బుకున్న తర్వాత బ్యాటర్ ఎలా వచ్చిందంటే, నేను దోశల కోసం వేసుకున్నాను కాబట్టి కొంచెం పల్చగా తీసా. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే మూత పెట్టి వదిలేయండి, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ దోశలు వేస్తే ఒక్క చుక్క నూనె కూడా అక్కర్లేదు, ఎలాంటి నూనె రాయకుండానే దోశ కాలగానే పైకి లెగిసిపోతుంది అన్నమాట. ఈ వింటర్ లేజీగా ఉంటుంది కదా, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే మన డే కొంచెం యాక్టివ్గా హెల్తీగా ఉంటుందని ఒక చిన్ని ప్రయత్నం. ట్రై చేసి చూడండి. రుచి బాగోకపోతే వెంటనే కమెంట్ పెట్టండి, ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి తిన్న దగ్గర 2 దోశలు తిననే తింటారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ వింటర్, ఎంజాయ్ ఇయర్ ఎండ్.